ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. మన ప్రభును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ నేటి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుంచి దావీదు కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును. ప్రియులారా, ఏ నేటి దిన వాగ్దానము 40 దినముల శిలువ ధ్యానములో మనమున్న ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, శిలువ వైపు చూసి మాత్రమే మనము ప్రార్థించాలి. మన మనవులను దేవునికి విన్నవించాలి. మన పాపపు ఒప్పుకోలు ప్రార్థన దేవుని ఎదుట మనం నేర్చుకోవాలి. ఈ నేటి దిన వాగ్దానం ఏమంటే దావీదు కీర్తన నుంచి 23వ అధ్యాయం మనము చదువుకొని ఉన్నాం. చివరి వచనం ఏమని అంటున్నాడంటే దావీదు భక్తుడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రియులారా, మనము బ్రతికేటువంటి ఈ దినాలలో క్షేమం అనేటువంటిది ఎక్కడ కూడా ఏ మనిషి దగ్గర కూడా ఏ కుటుంబంలో కూడా లేదు. ఏదో ఒక సమస్యతోనూ వ్యాధి బాధ బంధకాలతోనూ జీవించేటువంటి నేటి దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునంటున్నాడు దావీదు భక్తుడు. ఆ విధముగా జీవించులాగున మన జీవితములన్నీ కూడా క్షేమముగా ఉపయోగకరముగా దేవునికి అనుగుణముగా అనుకూలముగా జీవించులాగున ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మహాగణుడవైన తండ్రి, మీకు వందనాలు. నేటి దిన వాగ్దానము చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించుము నాయన. ఈ 40 దినముల శిలువ ధ్యానములలో మేమున్నాం. ఎవరైతే ఎంతమంది అయితే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆ బిడ్డల యొక్క ప్రార్థనలు మనవులను మీరు ఆలకించి స్వీకరించి అంగీకరించుము నాయన. ఈ నేటి దిన వాగ్దానముతో నీ బిడ్డలతో మాట్లాడిన మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన మాటను బట్టి వందనాలు. నిజమే తండ్రి, ఈనాటి జీవితాల్లో మా ప్రభా జీవితాల్లో బ్రతుకులలో నెమ్మది లేని పరిస్థితులలో ఎంతో మంది ఉన్నారు. సమస్యలలో, ఇరుకులలో, వ్యాధి బాధ బంధకాలలో, చిక్కులలో ఉన్నారయ్యా. ఆ బిడలకు తండ్రి, అటు బిడలకు ప్రభు యేసయ్య నామములు విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడలకు నెమ్మది క్షేమమును అనుగ్రహించు. మహిమ మీరు మాత్రమే పొందుము, ఘనత మీరు మాత్రమే పొందుము. కీర్తి ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడును అద్వితీయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.